సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. దేవుడు సౌలు కోసం ప్రార్థించడం ఆపి యెష్షయి ఇంటికి వెళ్ళమని సమూయేలుకు ఎందుకు చెప్పాడు అనంటే, ఆయన ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి వేరొకరిని అభిషేకించబోతా ఉన్నాడు. యెష్షయికి 8 మంది కుమారులు ఉన్నారు. బలి అర్పించడానికి తన కుమారులందరినీ పిలవమని సమూయేలు యెష్షయికి చెప్పినప్పుడు యెష్షయి మొదటి 7 మాత్రమే పిలిచాడు. అందరికంటే చిన్నవాడైన దావీదుని పిలవడానికి కూడా అతను ఇష్టపడలేదు. ఎందుకంటే దావీదుని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అతని కుటుంబంలో అందరికంటే చిన్నవాడు, బహుశా కేవలం 15 సంవత్సరాల వయసు ఉంటుంది. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. సమూయేలు ఆధ్యాత్మికంగా ఎంతో పరిపక్వత కలిగిన ప్రవక్త అయినప్పటికీ ఎలీయాబు ఎత్తు రూపాన్ని చూసి మోసపోయాడు. మనుషులు ఎంత జ్ఞానులైనప్పటికీ బాహ్య రూపాన్ని, అర్హతలను బట్టి అంచనా వేస్తారు. దేవుడు బాహ్యమైన ఎత్తు, అందం, హోదాలను చూడడు. ఆయన మనిషి అంతరంగాన్ని, హృదయ పవిత్రతను, నమ్మకత్వాన్ని మాత్రమే పరిశీలిస్తాడు. కానీ దేవుడు మనుషులు లక్ష్యపెట్టినది దేవుడు లక్ష్యపెట్టడు. మనుషులు రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్యపెట్టును అని సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో స్పష్టం చేశాడు. ఈ సత్యం మనకు అందించే గొప్ప ఆదరణ ఏమిటంటే, లోకం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మన సామర్థ్యాలను తక్కువ అంచనా వేసినా దేవుడు మన హృదయస్థితిని చూసి సరియైన సమయంలో హెచ్చిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, సమస్తమును ఎరిగిన దేవుడవు నీవే. మనుషులు బాహ్య రూపాన్ని, హోదాని చూసి అంచనా వేసినప్పటికీ నీవు మాత్రం మా హృదయ అంతరంగాన్ని చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభు, లోకం మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, తక్కువ అంచనా వేసిన దావీదును అరణ్యం నుండి పిలిచి హెచ్చించినట్లే నీ సమయమందు నీవు మమ్మల్ని హెచ్చిస్తావన్న నమ్మకాన్ని మాకు దయచేయండి. ఎలీయాబు లాంటి బాహ్యమైన సౌందర్యం వైపు కాక, నీకు ఇష్టమైన పరిశుద్ధమైన నమ్మకమైన హృదయాన్ని మేము కలిగి ఉండేలా మమ్మల్ని మార్చండి. యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.